హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా గట్టిగా చెప్దాం అందరం గట్టిగా. ఇంకా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం. అదే ఈరోజు 146వ కీర్తన 1-2 వచనాలు మరలా మనం ఒకసారి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనొకడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ స్తుతి ఆరాధన అనేది చాలా ముఖ్యం. ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు మనం దేవుని గనపరచాలి అంటే, దేవుడు మనకు ఆయన 6వ వచనం చూస్తే 146వ కీర్తన 6వ వచనంలో, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. అందుకు దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది ఈరోజు ప్రార్థన అయితే చేస్తారు కానీ, ప్రభా నాకు అవసరం ఉంది, కష్టం ఉంది, బాధలు ఉన్నాయి, ప్రార్థన అయితే చేస్తారు కానీ స్తుతి మాత్రం దేవుణ్ణి చెల్లించరు. స్తోత్రం, స్తుతి, స్తోత్రం. అందుకే ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. 146వ కీర్తన 1వ వచనం కానీ ఆఖరి వచనం కానీ, 147వ కీర్తన 1వ వచనం కానీ ఆఖరి వచనం కానీ, 148వ కీర్తన 1వ వచనం కానీ ఆఖరి వచనం కానీ, 149వ కీర్తన 1వ వచనం కానీ ఆఖరి వచనం కానీ, 150వ కీర్తన 1వ వచనం కానీ ఆఖరి వచనం కానీ, స్తుతి యెహోవాను స్తుతించుడి. ఏంటండి? యెహోవాని స్తుతించుడి. అసలు స్తుతి మనం ఎందుకు చెల్లించాలంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా దేవుడు సృజించాడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వమును సృజించెను. ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. బా, ఎంత గొప్ప మాట అండి! ఎన్నడును మాట. మనుషులైతే చెప్పండి, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను యోహోనా అన్నాను నేను, మరుసటి రోజు నువ్వు ఫోన్ చేసావు, ఏం చెప్తాను నేను? చెప్పండి. ఆప్షన్ 1 రేపిస్తాను, ఆప్షన్ 2 వచ్చే వారం ఇస్తాను. ఏమ్మా, అర్థమవుతుందా? ఆప్షన్ 3 పని జరగలేదు, రావాల్సిన డబ్బులు రాలేదు, నేను నీకు ఇవ్వలేను. అప్పటికేమైంది? నేను మాట తప్పిపోయినా. కానీ దేవుడు మాట తప్పనేటువంటి వాడు. ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేస్తాడంతే. అందుకు దేవుడిని మనం స్తుతించాలి. కాబట్టి యెహోవాను స్తుతించుడి అనే మాట మన జీవితంలో, ఆయన యెహోవా అనే మాటకి మనం ఎప్పుడైతే ఆయన్ని గౌరవించి, ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడని ఆయన్ని ఆరాధిస్తామో, స్తుతిస్తామో, అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. చూడండి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఒకటి, దేవుని స్తుతిస్తాడంట ఈ భక్తుడు. రెండోది, ఆయన జీవిత కాలమంతయు దేవుణ్ణి స్తుతిస్తాడంట. ఎవరికి చెప్పుకుంటున్నాడు? ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మన ప్రాణము ఒక్కొక్కసారి కృంగిపోయి ఉంటుంది. మన ప్రాణం ఒక్కొక్కసారి సంతోషంగా గంతులు వేస్తుంది. ఒక్కోసారి మనం చెప్తాం, నా ప్రాణం ఏమీ బాగలేదు, నాతో నువ్వు మాట్లాడొద్దని చెప్తాం, నన్ను పిలవద్దు. అప్పుడప్పుడు పాస్టర్ మనం పిలుస్తున్నా, పాస్టర్ ఇట్రా, బిందు ఇట్రా అంటే, నువ్వు నన్ను పిలవబాక. ఎందుకంటే ఆమెకు మనసు బాగలేదు, లేకపోతే నేనంటే ఒక్కసారి కోపం ఉంటుంది అనమాట. నేను ఏదైనా చేయలేదేమో, మాట్లాడలేదేమో, లేకపోతే నాలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ దేవుడు అలా కాదు. దేవుని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు
మన మనస్సు, మన ఆలోచన, మన క్రియలు, మన తలంపులు, మన ఉద్దేశం అన్నిటినీ పక్కన పెట్టి నీ మనసు బాగున్నా బాగలేకపోయినా, నీ ప్రాణం బాగున్నా బాగలేకపోయినా ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. అలాగే సంప్రదిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నా జీవిత కాలమంతా యెహోవాను స్తుతించెదను, బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. కాబట్టి ప్రాణమా ఏమంటాడు? యెహోవాను స్తుతింపుము. ఈరోజు మనం ఎప్పుడైనా ఇంకొకరికి చెప్పేదానికి నేర్చుకుంటాం, కానీ ఇంకొకరికి చెప్పేదానికి మనం చదువుతాం, కానీ ఇంకొకరికి చెప్పేదానికి ప్రయత్నిస్తాం, కానీ మన ప్రాణంతో మనం చెప్పుకోవడం చాలా తక్కువ. అవునా కదా? ఈరోజు నీవు దేవునికి సన్నిహితంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎలాగ సన్నిహితంగా ఉంటావంటే నువ్వు స్తుతి మూలముగా దేవుని దగ్గరగా వెళ్ళే వ్యక్తిగా ఉంటావు. ఈ 146వ కీర్తన నుంచి 150 కీర్తన వరకు ఈ కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కొండ శిఖరమును, ఒక పర్వత శిఖరమునకు ఎక్కినప్పుడు ఆ పైకి వెళ్ళిన తర్వాత ఎంత నీకు అనుభూతి వస్తుందో, అక్కడి నుంచి నీకు ఈ లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు, గుట్టలు, లేక రాళ్ళు, ఇవన్నీ కూడా ఏ విధంగా నీకు ఆ పర్వతం మీద నుంచి నువ్వు పైనుంచి చూచినప్పుడు ఏ విధంగా కనబడతాయో, ఎత్తైనటువంటి పరిస్థితులకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నువ్వు చూచినప్పుడు ఏ విధంగా ఉంటుందో అలాంటి అనుభవం. కాబట్టి ఈ ఈ ఈ యొక్క స్తుతి ఆరాధనకు దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఎంత నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటావో అంత దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఈ 146వ కీర్తన నుంచి 150 కీర్తన వరకు మనం మర్చిపోలేనటువంటి విషయాలు ఏంటంటే, దేవునికి దగ్గరగా చేసే కీర్తనలు ఇవి. ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని కనపరచాలి, ఎందుకు దేవుని మహింపరచాలి, ఎందుకు మనం ఆరాధించాలి? అందుకే యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఈ స్తుతి ఎలాగ ఉంటుందంటే, ఒక్కొక్కసారి యెహోవా అనే మాట మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. అలాగే హల్లెలూయా అనే మాట కూడా మనం చెప్తూ ఉంటాం. నేను ఇందాక చెప్పాను, హల్లెలూయా అంటే హల్లేల్ అంటే స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. లేక హల్లెలూయా, యా అంటే యావే, హల్లేల్ అంటే స్తుతులు చెల్లించడం, దేవునికి స్తుతులు చెల్లించడం. ఇది ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువుని స్తుతించుడి అని ఉంటుంది. ఏమనుంటుంది? ప్రభువుని స్తుతించుడి అని ఉంటుంది. ఆ ప్రభువుని స్తుతించుడి అనే మాటకి ఫుట్ నోట్లో హల్లెలూయా అని ఉంటుంది. హల్లేల్ అంటే అది హీబ్రూ పదం. ఆ హీబ్రూ పదం ఏంటంటే, ఆ హల్లేల్ అంటే స్తుతులు, స్తోత్రాలు, యావేకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుడి. దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడైతే మన క్రైస్తవ జీవితంలో మనం తెలుసుకుంటామో అప్పుడే నీ జీవితంలో దేవుని స్తుతించడం, ఆరాధించడం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి నీవు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉంటావు. అందుకే చూడండి అంటాడు, ఈ మాట చాలా ఒక అద్భుతమైనటువంటి మాట. ఒకటి ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ఈ యొక్క గ్రంథకర్త, 146వ కీర్తన రచించినటువంటి వ్యక్తి. రెండవది వచ్చి, నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతించెదను. ఈరోజు ఎప్పుడైనా నాకు డబ్బు లేకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా, నాకు ఎన్ని కష్టాలున్నా నేను యెహోవాను స్తుతిస్తాను అనే తీర్మానం మనం తీసుకున్నప్పుడు ఎవరు సంతోషిస్తారంటే, ముఖ్యంగా దేవుడు మన పట్ల. ఏమండి, అర్థమవుతుందా? యోహనా, ఎవరు సంతోషిస్తారు? ఏంది ఆలోచిస్తున్నావు? లవంగాల పడవ మునిగిపోయినట్టుందా? అర్థమవుతుందా? ఎవరు సంతోషిస్తారమ్మా? దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు అంటే, స్తుతుల మూలముగా నువ్వు దుర్గం కడుతున్నావు, స్తుతుల మూలంగా దేవునికి దగ్గర అవుతున్నావు, స్తుతుల మూలంగా దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం నీకు అనుగ్రహించేదానికి ఆయన నిన్ను స్తుతించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు 3వ వచనం గమనించినట్టు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనొకడే. వారిని నువ్వు
నమ్ముకోకూడదు. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము మనం గమనించినట్లయితే 6వ వచనం చదవండి. 6, 7, 8 వచనాలు చదువునైనా. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండెను. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరూహ వృక్షం అంట. ఏం వృక్షం అంట? అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఒక వ్యక్తి మనిషిని నమ్ముకుంటే వాడు ఎడారిలో ఉన్నటువంటి వాడంట. ఇంకా చెప్పాలా? చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనక ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎవరు నమ్ముకొని ఉన్నాం? నీ డబ్బును నమ్ముకొని ఉన్నావా? నీ బంగారం నమ్ముకొని ఉన్నావా? నీ అందాన్ని, నీ చందాన్ని, నీకున్నటువంటి టాలెంట్ని నమ్ముకొని ఉన్నావా? చెప్పండి. ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? ఎవరి మీద నువ్వు దేవునికి నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడి దేవుడిని నువ్వు పక్కన పెడుతున్నావు? దేవుడు నన్ను చూడలేదులే, దేవుడు నన్ను ఎక్కడున్నావంటే వాడు ఎలాగున్నాడంట? ఎడారిలోని అరూరు వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు నిర్జీవమైన చవిటి భూమి యందు నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. కాబట్టి ఈరోజు నిజంగా నీ జీవితంలో మనుషులను నమ్ముకోబాక అని ఒక మాట డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు దేవుడు. ఎవరు నమ్ముకోవాలైతే? ఎవరిని స్తుతించాలైతే? ఎవరిని పూజించాలైతే మనం? అదనమాట ఈరోజు ఈ కీర్తనలో ఉన్నటువంటి ఉద్దేశము. ఈ లోకంలో ఎవరు కూడా నీకు సహాయము సకరంగా చేయలేరు. చాలామంది ఈరోజు రాజులు నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నమ్ముకునేవాళ్ళు లేరా? రాజులు నమ్ముకునేవాళ్ళు లేరా? అధికారులు నమ్ముకునేవాళ్ళు లేరా? చెప్పండి. పొలిటికల్ లీడర్స్ నమ్ముకునేవాళ్ళు లేరమ్మా? లేరా? వాళ్ళు పక్కనే ఉంటారు ఎప్పుడు. వాళ్ళు పిఏ అని చెప్పుకుని ఉంటారు, అవునా కదా? ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటారు. వాళ్ళ బంధువుల్లాగా, అన్నదమ్ముల్లాగా. వాళ్ళు తినేటప్పుడు అన్నీ వాళ్ళకి సహాయం చేయడం,